హాయ్ ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ రావడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డు ఇదివరకు లేని వారు ప్రతి ఒక్కరు కూడా కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులో పిల్లల పేరు కానీ కొత్తగా పెళ్ళైన వారి పేర్లు కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. కానీ కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనంటే ఆ కొత్త రేషన్ కార్డులో ఎవరైనా సరే ఇంతకుముందు వేరే రేషన్ కార్డులో ఉండకూడదు. అంటే మీరైతే సపరేట్గా రేషన్ కార్డు కావాలి అనుకుంటే ఇదివరకు మీరు వేరే రేషన్ కార్డులో ఉంటే ఆ రేషన్ కార్డులో పేరు తొలగించిన తర్వాతనే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై కావడం అయితే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ఆలోచించండి. మీరు గనక కొత్త రేషన్ కార్డులో ఎక్కించుకోవాలని వేరే రేషన్ కార్డులో డిలీట్ చేయించుకుంటే మాత్రం ఈ కొత్త రేషన్ కార్డు కన్ఫామ్ అవుతుందా కాదా ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డు అయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా యాడ్ చేసుకున్న వాళ్ళు ఈ దరఖాస్తును ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గరనే ఉంచుకున్నా సరిపోతుంది. దీనికి ఓన్లీ 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మీరు మీ సేవ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ కూడా చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.